శివుడి చుట్టూ తిరిగాడు. శివుడి చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్టే. హిమాలయాల తర్వాత చెప్పుకోదగ్గది శ్రీశైలం ఉంది. మల్లిక అర్జున అంటే మల్లె లాంటి తెల్లనైన వాడు అని అర్థం. శివుడు శుద్ధమైన ధవళకాంతితో ప్రకాశిస్తాడు, నిర్వికారుడు. అక్కడ ప్రతి శిలా ఒక శివలింగమే. ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రదక్షిణకి ఎంత పరమార్థం ఉందో తెలుసా? అది చెప్పడానికి ఈ పని చేశాడు ఎవరు? గణపతి. శివుడి చుట్టూ తిరిగాడు. శివుడి చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్టే. వెంటనే కుమారస్వామి అలిగి వెళ్ళిపోయాడు. కైలాసం వదిలి ఎక్కడికి వెళ్ళిపోతే క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. క్రౌంచ పర్వతం జగామ పితృభ్యాం వారితోపిహి. వెళ్ళిపోతుంటే ఆగవయ్యా వెళ్ళకు, నా మాట విను అంటున్నాడు శివపార్వతులు. వినిపించుకోలేదు, వెళ్ళిపోయాడు. అక్కడ అలిగాడు ఆయన. అలిగి తిన్నగా మరి కైలాసం రాలేదు. దానితో పార్వతమ్మ తట్టుకోలేకపోయింది. పుత్ర వియోగం తట్టుకోలేక పిల్లాడిని చూడాలనుందంటే నాకు అనిపిస్తుంది అన్నాడు శివుడు. అంటే నిజానికి వాళ్ళకి ఇవన్నీ ఉంటాయా అంటే గొప్ప మాట అన్నాడు. లోకాచారకరవు లీలయా, అది రహస్యం. ఇలాంటివి భగవంతుడు చేసినవంటి లీలలు అంటారండి. అంటే మనలాగే ఉన్నట్టు కనబడతాయి. అలా ఉన్నట్టు కనబడితే మన దగ్గర అవుతాయి. అదే శివుడు అంతరిక్షము జ్యోతి అంటే ఎంత బాగుందో అని దండం పెడతా కానీ ఏమీ మనసుకు రాదు. కానీ శివుడు పార్వతి కుమారస్వామి గణపతి వాళ్ళకున్న పుత్రవాత్సల్యం చెప్పగానే మనసుకు తగులుతుంది. మనకు దగ్గరకు ఉన్నట్టుంది కదా. వాళ్ళకి అవసరం లేకపోయినా చేసే పనులు లీలలు అంటారు. ఈ లీలలో ఉన్న మర్మం ఏమిటంటే ఒక ధర్మం కనబడుతుంది, వింటున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఆనందంతో మనసు ప్రేమతో నిండిపోతుంది, అది కలగాలి. మూడవది ఏమిటి అంటే మనకు తెలియకుండా ఎక్కడో ఇది రెక్టిఫికేషన్ జరిగిపోతుంది. అంటే మన గ్రహ దోషాలు ఏవో ఉంటే పురాణ కథలు వింటూ ఉంటే మనకి తెలియకుండా దోషాలు పోగొడుతుంది. అందుకే చివరికి ఫలశ్రుతి అందుకు చెప్తారు. నాలుగవది అది వాళ్ళ వల్ల లోకానికి ఆ సమయంలో ఒక ఉపకారం జరుగుతుంది. ఇన్ని లీలలు ఉంటాయి, అందుకే వాటిని లీలలు అంటారు. అందుకే వాళ్ళకి అవసరమే కాదు. కుమారస్వామి అలుగుతాడా, గణపతి ఏమి కుమారస్వామిని వంచన చేస్తాడా? ఇందులో మర్మం తెలుసుకోవాలి. ఇందులో మర్మం ఏమిటయ్యా అంటే ఉన్న చోట ఈశ్వరుణ్ణి చూడాలి అని చెప్పినవాడు గణపతి, అన్ని చోట్ల ఈశ్వరుణ్ణి చూడాలని చెప్పినవాడు సుబ్రహ్మణ్యుడు. అంతే, తేలిపోయింది, ఇంకా బాధే లేదు. ఇద్దరు ఘటకులే. మరి ఈయన గణపతి ఇచ్చారంటే ఈయనకి అది ఇస్తాడు, ఇవ్వకుండా ఊరుకుంటాడా? ఈయనకిచ్చే ఈయనకి ఇస్తాడు. ఈయన గణపతి అయితే సేనాపతి. ఇద్దరు గ్రూప్ లీడర్సే. ఆయన సేనలకి ఈయన గణాలకి సరిపోయింది కదా. మొత్తానికి ఆయన వెళ్ళిపోయాడు. క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతే కుమారస్య వియోగేన తన్మాత గిరిజా యదా, ఆ గిరిజాదేవితో పాటు శివుడు కూడా బయలుదేరాడు. వాళ్ళిద్దరూ బయలుదేరగానే దేవాశ్చ ఋషయ సర్వే సగణాహి ముదాన్వితా, దేవతలు అందరూ బయలుదేరారు. ఎందుకంటే దేవసేనాని కదా ఆయన. అక్కడ లేకపోతే ఎలాగా? అంటే అలా వెళ్ళి అందరిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు. ఆ కదిలి రావడం వల్ల ఎన్నిటిని అనుగ్రహిస్తున్నాడో, ఏదో రూపంతో కదిలి వచ్చి అందరూ అనుగ్రహిస్తారు. దానికి కారణమైన కథను లీల అంటాం. ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు అలా అలిగి వెళ్ళిన తర్వాత శివుడు దేవగణంతో పార్వతీ సమేతుడే వస్తూ వస్తూ క్రౌంచ పర్వతానికి వెళ్ళినా ఆయన వెనక్కి రాలేదు. నేను ఇక్కడే ఉంటానన్నాడు. సరేలే, మేమే నీ దగ్గరకు వస్తూ ఉంటామన్నారు ఇక్కడ. అప్పటి నుంచి ఒక్కొక్కరు వంతులు వేసుకున్నారు. నువ్వు ఫలానా సమయంలో వెళ్ళు, నేను ఫలానా సమయంలో వెళతాను. నువ్వు అమావాస్యకి వెళ్తే పూర్ణిమకి వెళతా. అలాగే దేవతలు కూడా కుమారస్వామి కోసం కార్తీక పూర్ణిమ నాడు అందరూ వెళతారు. అది కుమార దర్శనం. మేము అందరూ అక్కడికి వెళతామని నిర్ణయించుకున్నారు. అలాగా ఆ క్రౌంచ పర్వతానికి కొంత దూరంలో ఆగి శివుడు పార్వతీదేవితో ముచ్చట్లాడుతున్నాడు. దేవతలు అడిగారట, స్వామి
ఇక్కడ నువ్వు సుస్థిరుడివి అనుగ్రహించరాదా మమ్మల్ని అంటే, సరే జ్యోతిర్లింగంగా ఉంటాను అన్నాడు. ఆ చోటే శ్రీశైల మహాక్షేత్రంలోని జ్యోతిర్లింగమయ్యా. తౌ చ తత్ర సమాసీనౌ జ్యోతిరూపం సమాశ్రితౌ. ఇక అది మల్లికార్జునుడు అని చెప్పబడుతున్నది. ఏమిటి మల్లికార్జున మహాక్షేత్రం యొక్క వైభవం అంటే, శ్రీశైల ఖండం చాలా విస్తారంగా చెప్తున్నది. శ్రీశైలం మీద రీసెర్చ్ చేస్తే శ్రీశైలాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు దొరుకుతున్న హిస్టరీ కొన్ని వేల ఏళ్ల క్రితం నుండి లభిస్తుందండి. ఇక్కడ శ్రీశైలం పర్వతమంతా ఆశ్చర్యాలమయం. గండశిలలెల్ల శంభులింగంబులిందు అంటాడు శ్రీనాథ మహాకవి. అక్కడ ప్రతి శిల ఒక శివలింగమే. ఎచట చూచినా లింగములే అచలాధీశుని రూపములే, అచలమ్మిది శ్రీశైలము దివ్యము మహాలింగమి మహాగిరి. ఆ శ్రీశైలం అనే మాటే చాలా విశేషమయ్యా అన్నారు. శ్రీశైలం పర్వతం ప్రత్యేకత ఏమిటి అంటే, శిలాదుడనే మహర్షికి 2 పుత్రులు ఉండేవారు. ఒకడు నంది. ఈ నంది తపస్సును ఆచరించి శివునికి వాహనమై గణాధ్యక్షుడే ఉన్నాడు. ఈ రెండోవాడు నేను శివుని మెప్పిస్తానని తపస్సు చేశాడు. ఆయన పేరు పర్వతుడు. రెండవ కొడుకు పేరు పర్వతుడు. ఈ పర్వతుడు తపస్సు చేసి శివుని చూస్తూ, స్వామి ఎప్పుడు నాపై నువ్వు ఉండాలి, ఇది కోరుకున్నాడు ఆయన. నువ్వు ఒక మహాపర్వతంగా ఉంటావు, నీ పర్వతం అంతా నా తేజస్సుతో నింపుతానని చెప్పాడు ఇక్కడ శివుడు. ఆ పర్వతం శ్రీ పర్వతము, పూజ్యమైన పర్వతము, అదే శ్రీశైలం. దానిపై పరమేశ్వరుడు నెలకొని ఉన్నాడు. సంపూర్ణంగా పర్వతమంతా శివస్వరూపంగా ఉంటుంది. అందుకే పర్వతం శివుని వల్ల 5 ముఖాలతో ఉంటుందండి. 5 ముఖాల్లో 4 వైపులా 4 ముఖాలు, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష 4 వైపులు ఉంటే ఈశాన అనేది పైవదనం. ఈ పర్వతమంతా ఆ రూపంతో ఉంటుంది, శ్రీ పర్వతమంతా. అందుకే శ్రీశైలానికి ప్రత్యేక ప్రదక్షిణలు కూడా ఉన్నాయి. ఈ 4 వైపులా 4 ద్వారాలు, ఈ 4 ముఖాలు, 4 క్షేత్రములు నేటికి కనబడతాయి. మన త్రిపురాంతకమని, సిద్ధమఠమని, అలంపురమని, ఇలా మొత్తం 4 వైపులా క్షేత్రాలు ఉంటాయి. అది శివుని యొక్క ఈ క్షేత్రానికి ద్వారములుగా చెప్పచ్చు, శివుని ముఖాలుగా. మధ్యలో ఉండి శ్రీశైల శిఖరం. ఆ శిఖరంపై జ్యోతిస్వరూపుడే ఉంటాడు. ఆ శిఖరమే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని చెప్తున్న గొప్ప శిఖరం. ఇప్పటికీ దివ్యమైన భూమికలో ఇక్కడ ఎందరో యోగులు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు. యోగుల చరిత్రలు మీరు చూస్తే, అంటే ఇప్పటికి ఉన్న కొందరు యోగుల చరిత్రలు చూస్తే, హిమోత్పర్వత ప్రాంతాల్లో సిద్ధభూములు ఉన్నాయి. అక్కడ కొన్ని వేల ఏళ్ల వయస్సున్న యోగులు కూడా ఉన్నారని పరమహంస యోగానంద కానీ, మాస్టర్ రామా కానీ అనుభవాలతో రచించిన ఇంగ్లీష్ బుక్స్ కూడా మీకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళకి చాలామంది ఇలాంటి పుస్తకాలు రచించారు హిమాలయాల్లో ఉండే యోగుల గురించి. హిమాలయాల తర్వాత అలాంటి సిద్ధభూములు భారతదేశంలో చాలా ఉన్నాయి. హిమాలయాల తర్వాత చెప్పుకోదగ్గది శ్రీశైలం అండి. అక్కడ అనేక సిద్ధభూములు ఉన్నాయి. అలాగే అరుణాచలం మొదలైనవి కూడా. అరుణాచలంలో ఎందరో సిద్ధపురుషులు ఉన్నారు. ఒకరు మనకు బయటకు వచ్చి కనబడ్డారు ప్రపంచానికి వెలుగు కోసం. ఇలాంటి వాళ్ళు ఇంకెందరు ఉన్నారో. మహాత్ములందరూ మనకోసారి కనబడి ఫోటోలు దిగి లోపలికి వెళ్ళిపోరు, దొరకరు. వాళ్ళు ఎంతమందో ఉంటారు. లేకపోతే మీరు వెళ్ళి సెల్ఫీలు కూడా తీసుకోగలరు. వాళ్ళు దొరకరండి, వాళ్ళు అంత తేలిక కాదు. పైగా మన ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ లెవెల్స్, వాళ్ళ భూమిక వేరు. వాళ్ళు గుప్తంగా వాళ్ళు చేసే తపస్సు లోకాన్ని రక్షిస్తూ ఉంటుంది, మన నిర్వాకాలు కావు. అలాంటి మహాత్ములు ఎందరో భారతదేశంలో ఉంటారు. ప్రపంచాన్ని రక్షించగలిగే శక్తిమంతులైన సిద్ధపురుషులు ఉండే భూమి భారతదేశం. అక్కడున్న దివ్య భూమికలు శ్రీశైలం, హిమాలయాలు అలాంటివి. కొంతమంది హిమాలయ యోగులు రాత్రిపూట శ్రీశైలానికి వచ్చి శ్రీశైలంలో సాధన చేసుకుని ప్రాతకాలంలో మళ్ళీ హిమాలయాలకు వెళ్తారట. అలాంటి యోగులు నేటికి ఉన్నారు. అందుకే శ్రీశైలంలో ఎన్నో కనబడని భూమికలు ఉంటాయి. వాటి రహస్యాలు కూడా గ్రంథాల్లో చెప్పారు. కనబడిన భూమికలో ఎన్ని రకాల శివలింగాలు. మనం చూస్తున్న మల్లికార్జున జ్యోతిర్లింగం కాకుండా మరొక విశేషమైన జ్యోతిర్లింగం కూడా కనబడుతుంది. అది మనం వెళ్ళి చూడలేము. అలాంటి భూమికలు కూడా చాలా ఉన్నాయి నేటికి కూడా. కొంతమంది కష్టపడి వెళ్ళి చూసిన వారు ఉన్నారు. ఒక్క ఈ శ్రీశైలంలో ఉన్న అరుదైన భూముల గురించి, అరుదైన తీర్థాల గురించి శ్రీశైలంలోనే ఒకప్పుడు ప్రవచనం చేయడం జరిగింది కొన్ని రోజుల పాటు, అంత విస్తారంగా. అన్నో రహస్యాల క్షేత్రం శ్రీశైలం. పైగా ఆ శ్రీశైల మల్లికార్జున అనే మాటే చాలా ప్రత్యేకమైనది. అక్కడ మనం శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం చూసి కొంచెం పక్కకు వస్తే వృద్ధ మల్లికార్జునుడు అని అంటారు. అక్కడ వాళ్ళ పేరు పెట్టారు కానీ వృద్ధ మల్లికార్జునం కాదు. అది మద్ది చెట్టు యొక్క ఫాజిల్. అది అంటే శిలాజము అంటారు కదా మనం సంస్కృతంలో. శిలాజం అంటే ఫాజిల్. అంటే అనేక సంవత్సరాలు ఒక చెట్టు రాయిగా మారుతుంది. అది రాయిగా మారడానికి ఎంతకాలం పడుతుందో. అది మద్ది చెట్టు. మద్ది చెట్టుకి పేరు అర్జునం. అందుకే అర్జున క్షేత్రం అండి ఇది. అలా మధ్యార్జునం అని మరో క్షేత్రం తమిళనాడులో ఉంది. అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం, మద్ది చెట్టు. ఇక్కడ కూడా మద్ది చెట్లు ప్రధానం.
ఈ ఫాజిలది అంటే అదే శివలింగం. ఆ ఫాజిలది ఆ రూపంలో శివుడు ఉన్నాడు అర్జున వృక్ష రూపంలో. అర్జునం అంటే మరొకటి తెలుపు అని కూడా అర్థం ఉంది. మల్లిక అర్జున అంటే మల్లె లాంటి తెల్లనైన వాడు అని అర్థం. శివుడు శుద్ధమైన ధవళకాంతితో ప్రకాశిస్తాడు, నిర్వికారుడు. అయితే స్ఫటికం లేకపోతే మల్లికావర్ణం. స్ఫటికం అంటే గుణాతీతుడు. రూపం స్వీకరిస్తే శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తాడు. ఆ శుద్ధ సత్వగుణమే మల్లిక అర్జునం. అది మల్లికార్జునం. ఇది దీని యొక్క ప్రధానమైన అర్థం. మల్లికలా తెల్లగా ఉన్నటువంటి స్వరూపం అది. అది ఆ ఫాజిల్ రూపంలో పూజింపబడుతుంది. అంటే అది కూడా జ్యోతిర్లింగమే. లోపల మనం ప్రధానంగా అర్చించేదే కాకుండా ఇది కూడా జ్యోతిర్లింగం అని తెలుసుకోవాలి. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా వచ్చినప్పుడు అమ్మవారు అర్ధనారీశ్వరి అనే పేరుతో వచ్చింది. సరిగ్గా మల్లికార్జున దర్శనం చేసి మనం బయటకు వచ్చినప్పుడు అర్ధనారీశ్వరుడు అని రాసి ఉంటుంది. వాళ్ళకి తెలియక చూడడానికి అర్ధనారీశ్వరి రూపం అది. కానీ దాని ముందు సింహవాహనం ఉంటుంది. అర్ధనారీశ్వరుడు అంటే నందివాహనం ఉండాలిగా. అర్ధనారీశ్వరి అంటే అది ప్రధానంగా అమ్మవారు ఆ రూపంతో వచ్చారు మొట్టమొదట. ఇది శ్రీశైల ఖండంలో ఉన్నది, శ్రీశైల పురాణాల్లో ఉన్నది. చాలామందికి అక్కడ వాళ్ళకి కూడా తెలియదు. అయితే అక్కడ చెప్పి మార్పించడం జరిగింది. అప్పుడున్నటువంటి ఆఫీసర్లు విని మార్పించారు. తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలియదు. అర్ధనారీశ్వరి అక్కడ అమ్మవారి పేరేంటి? అర్ధనారీశ్వరి సహిత మల్లికార్జునుడు. కానీ భ్రమరాంబ అంటారు కదండి. అంటే తరంతర కాలంలో, అంటే ఇది ఎప్పుడో మల్లికార్జునుడు జ్యోతిర్లింగ స్వరూపంగా అమ్మవారితో వచ్చాడు. తదనంతర కాలంలో అరుణాసురుడైన రాక్షసుడు ఉండేవాడు. అతని వృత్తాంతం దేవీ మహాత్మ్యంలో చండీ సప్తశతిలో మనకు కనబడుతుంది. చివరికి ప్రస్తావన రూపంలో చూపిస్తాడు. దేవీ భాగవతంలో విస్తారంగా చూపిస్తాడు. అరుణాసురుడు మహా తేజస్సుతో ప్రకాశిస్తూ తపస్సుతో బలం సంపాదించి లోకాలను పీడించేవాడు. అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థిస్తే ఆ తల్లి ఒక మహాశక్తిగా ఆవిర్భవించింది. దుర్గ ఆవిర్భవించి తన నుంచి కోట్ల కొద్ది తుమ్మెదల్ని వ్యక్తపరిచింది. ఈ తుమ్మెదల దండు ఆ రాక్షసుని నాశనం చేసి తిరిగి అమ్మవారిలో లీనమైంది. ఈ తల్లి పేరు భ్రమరాంబ, భ్రామరి. అప్పుడు దేవతలు భ్రమరాంబని, అమ్మా నువ్వు అనుగ్రహించవు, భూమి యందు కూడా నువ్వు వెలసి అనుగ్రహించాలందరినీ. అంటే ఆ కథ జరిగిపోయి వదిలేయడం కాకుండా ఆ స్వరూపం అక్కడ ఉండాలి భూమి యందు అని ప్రార్థన చేస్తే ఎక్కడుండాలా అని చూసింది ఆ తల్లి గగనం నుంచి. చూసినప్పుడు మహాకాంతిమంతంగా వెలిగిపోతుంది శ్రీశైలం. శ్రీశైలం కాంతిమంతమైన క్షేత్రం అండి. ఈ కంటితో చూడలేని మహాకాంతి ఆ క్షేత్రంలో ఉన్నది. అప్పుడు భ్రమరాంబాదేవి చూసి ఇది ఎంచుకుంటాను వచ్చి అక్కడ ఉన్నది. అక్కడ అప్పటి నుంచి భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి. అది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. ఇది శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల యొక్క స్వరూపము. ఇంత ప్రత్యేకమైనటువంటిది. అటువంటి శ్రీశైలంలో తల్లింగం సమీక్షేత సర్వై కిల్బిషైరపి ముచ్యతే నాత్ర సందేహ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. అంతేకాదు శ్రీశైలంలో ఎక్కడ కూర్చుని సాధన చేసినా చాలా దివ్యమైన ఫలం లభిస్తుంది. అక్కడ పరమేశ్వరాజ్ఞతో గంగానది అంతర్లీనంగా వస్తూ పాతాళ గంగా అనే పేరుతో కృష్ణవేణి నదిలో అంతర్లీనమై ఒక మహాతీర్థం అక్కడ ఏర్పడింది. ఆ తీర్థంలో ఆ క్షేత్రంలో ఎందరో మహర్షులు యుగ యుగాల నుంచి సాధన చేసుకున్నది. నేటికి ఎందరెందరో అక్కడ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధి ఉన్నది. కదలీవనం మొదలైన ప్రాంతాల్లో చరిత్రలో కన్నడ శైవభక్తుల్లో గొప్పవారైనటువంటి అక్క మహాదేవి సంపూర్ణంగా శివాంకితయ్యి ఆ దుర్గమారణ్యాల్లో తపస్సు చేసి, పైగా ఆవిడ రచనలు ఇప్పటికీ దొరుకుతాయండి. అక్క మహాదేవి రచించినటువంటి చెన్నమల్లికార్జున అనే పేరుతో కన్నడ భాషలో అద్భుతమైన పోయిట్రీ రాసింది ఆ తల్లి. దాన్ని తెలుగు అనువాదం చేస్తూ కూడా ప్రవచనాల్లో చెప్పడం జరిగింది. అంత గొప్ప చరిత్ర ఉంది. శ్రీశైలాన్ని ఆధారం చేసుకుని అనేక మంది రాజుల పాలన ఉంది. అంతేగా దక్షిణాపథంలో ఉన్న మనందరం కూడా శ్రీశైలస్య అని చెప్తాం. మేరోర్ దక్షిణ దిగ్భాగే. మేరు పర్వతం అంటే ప్రధానంగా మన కైలాసాన్ని ఆ భాగంగా భావించవచ్చు. సుమేరు అసలు మేరు అని వర్ణించింది. అంతరిక్షంలో మొత్తం కలుపుకుని మేరు ఒకటి ఉంటుంది, మనిషికి వెన్నుపూసలకు. ఆ మేరు వేరు. ఆ మేరు శక్తి భారతదేశంలో, నేను భారతదేశం అని అంటాను ఎందుకంటే ప్రాచీన కాలం ప్రకారంగా కైలాస పర్వతానికి ఉన్నదండి ఆ శక్తి. ఆ కైలాసంలో ఏ శక్తి ఉందో శ్రీశైలంలో ఆ శక్తి ఉంది. అది రహస్యం. అందుకే మనం శ్రీశైలస్య అని చెప్పుకోవడానికి అది కారణం. అందుకే శ్రీశైలం యోగరీత్యా శిరస్థానం. శీర్షంబుపై నున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మనికి పట్టు అంటాడు శ్రీనాథ మహాకవి. అది శిరస్థానం. శిరస్థానం అంటే కైలాసం. కైలాస శక్తి శ్రీశైలంలో ఉన్నది. అది ప్రత్యేకమైన అంశం. అందుకే శ్రీశైలం అంత పవిత్రమైనటువంటి మహాక్షేత్రం. ఎక్కడ సాధన చేసినా శివానుగ్రహం లభిస్తుంది. సాధనకు అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. అక్కడ ప్రతి జలము తీర్థమే. అలాంటి శ్రీశైలంలో ఈ పవిత్రమైన తీర్థాలు, పవిత్రమైన లింగాలు ఎన్నున్నాయో లెక్కకందదు. అక్కడున్న విశేషమైన అంశాలు చాలా ఉన్నాయి.
అవి చూడాలి అంటే ఈ కళ్ళు సరిపోవు, ప్రత్యేకమైన నేత్రం కావాలి, అది శివుడు ఇవ్వాలి. ఒక ఆయనకి ఇచ్చాడు, ఇస్తే ఆయనకు అద్భుతంగా శ్రీశైలం కనబడింది. కనబడమే కాదు, ఆయన దాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. 12వ శతాబ్దంలో ఒక తెలుగు కవి శివుడు చూపించిన శ్రీశైలం చూసి ఒక అత్యద్భుతమైన రచన చేశాడు. ఆయన పేరేమిటి, ఆయన ఏం చెప్పాడు తెలుసుకోవడానికి రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీశైల భ్రవరాంబ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి.